మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఆటల పోటీల సందర్భంగా జెర్సీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడి జెర్సీలను అందజేశారు. తెలంగాణ మహిళా ఫుట్బాల్ జట్టుకు సెలెక్ట్ అయిన వారు నిజామాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ దేవేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ నాగరాజు, పీడీ నాగరాజు, కోచ్లు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ ఉమెన్స్ లీగ్ టీం ఇక్కడ 1 వీక్ వీళ్ళకి మీకు కోచింగ్ ఇచ్చి తర్వాత ఇక్కడ అకామిడేషన్ అన్ని కల్పించి మళ్ళీ టోర్నమెంట్కి పోయే ముందు మీ అందరికి కూడా ఈ టీషర్ట్స్ తర్వాత ఇవన్నీ ఇచ్చే కార్యక్రమం వేదికపై ఉన్న అందరు పెద్దలందరూ కూడా తర్వాత మీ ఇక్కడ క్రీడాకారులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే మనం చూస్తున్నాం యూత్ అంటే మేము రావడానికి కారణం ఏంటంటే ప్రతిదానికి అంటే చిన్నదైనా కూడా ఎందుకంటే యూత్ మనం చూస్తున్నాం బయట అందరూ కూడా ఇంటర్మీడియట్ చదివి ఉత్తగ తిరుగుడు, డిగ్రీ చదివి ఉత్తగ తిరుగుడు, తర్వాత రోజు సెల్ ఫోన్లు పట్టుకొని రకరకాల వ్యసనాలకు అలవాటు పడి వెళ్ళిపోతున్నారు. ఎవరైతే గ్రౌండ్కి అలవాటు పడతారో పిల్లలు సరే దీంట్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద లెవెల్ పోతారో లేదో కాదు కానీ స్టూడెంట్స్ మనం ఈవెన్ అన్ని గవర్నమెంట్ హాస్టల్స్ అయిన ఉన్నాయి కదా, ఎప్పుడైతే పిల్లలు దీనికి అలవాటు అవుతారో డెఫినెట్గా వాళ్ళు వేరే వాటికి అడాప్ట్ కాకుండా తర్వాత వేరే వ్యసనాలకు అలవాటు కాకుండా ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఎక్కువగా ఈ క్రీడల వైపు మళ్లించాలని తర్వాత మీకు కూడా ఇప్పుడు మీరు ఇక్కడ తెలంగాణ ఉమెన్ లీగ్ పోటీలో నిజామాబాద్లో మంచిగా ఆడి తర్వాత నెక్స్ట్ ఇండియాకి కూడా మీరు అందరూ సెలెక్ట్ కావాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను. నేను డెఫినెట్గా ఇక్కడ ఈ ఫెసిలిటీ కల్పించినందుకు